Taste the Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. Hello guys, welcome to Galata Telugu. Anant garu, the director of Sopatulu. Vinod garu, the presenter of the movie. Shinjit, the music composer. ఎక్కడి నుంచి మొదలు పెడదాం, మీరే చెప్పండి. ఓపెన్ గ్రౌండ్ మీ ఇష్టం మీరు. సో ఇప్పుడు నాకు వినోద్ గారు చెప్పారు ఈ ఇంటర్వ్యూకి మీరు ఆఫీస్ లీవ్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారని. ఆఫీస్ ఇంకా వర్క్ చేస్తున్నారు మీరు? ఏం జాబ్? డిజైన్ జాబ్, ప్రోడక్ట్ డిజైన్. ఐటీ? ఐటీఏ, కాకపోతే ప్రోడక్ట్ డిజైన్, యూఎక్స్ డిజైన్ అంటారు. ఇప్పుడు మన వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో ఇంటర్ఫేస్ డిజైన్. సో ఇంకా ఫుల్ టైం ఫిల్మ్ మేకర్ అది కన్వర్ట్ అవ్వాలి సమ్ టైమ్ సూన్. ఈ మూవీ ఎట్లా తీయడం జరిగింది? సో దిస్ వాస్ యాక్చువల్లీ బిఫోర్ లాక్డౌన్ సీ స్పేస్ లో రైటర్స్ గ్రూప్ అందులో నవదీప్ గారిది. సో దేర్ ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఉండే, తర్వాత డిస్కషన్స్ హ్యాపెనింగ్ విత్ బిట్వీన్ అదర్ యాక్టర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. లాక్డౌన్ వచ్చింది. సో ఐ థాట్ లైక్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ నరేషన్ అండ్ ఆల్. సో ఐ థాట్ లైక్ డూ ఏ షార్ట్ ఫిలిం, ఒక చిన్నది. సో ఎట్లా చేస్తున్నాం కదా, ఒక 1 hour 1.5 hour ఫిలిం చేద్దాంలే, మనకి షార్ట్ ఫిలింకి మెనీ పీపుల్ టు మేనేజ్ అండ్ ఆల్ దట్ స్టఫ్, రైట్? సో ఐ విల్ లర్న్ సంథింగ్ అనుకొని ఐ రిటన్ ది స్క్రిప్ట్ అండ్ went into production. That's how it happened. It's a what do you call, like a stepping stone for the actual film sort of. సో దీన్ని మీరు ఓకే ఈ ఫిల్మ్ ని డెమో లాగానో లేకపోతే విజిటింగ్ కార్డు చూపించి వేరే ఫిల్మ్ ఆపర్చునిటీ. ఓకే, ఈ స్క్రిప్ట్ ఎందుకు, ఈ స్టోరీ ఎందుకు? I from at least basically నేను బొమ్మలు ఇవన్నీ చేస్తాను, ఇలస్ట్రేషన్స్ చేస్తాను. So I have written a children's book. So all the few years before this writing the script, all my illustrations, stories రాయడం కూడా అరౌండ్ చైల్డ్హుడ్ అట్లనే ఉండే. సో ఇట్స్ ఆర్గానికలీ ఒక స్టోరీ ఆలోచిస్తుంటే ఐ గాట్ and then my son born just then. So I was thinking, I was in that mood, completely childhood enti anedi. I went to my childhood and all and figured out like అసలు ప్లే ఆడుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది. దట్స్ సీడ్ ఆఫ్ దిస్ హోల్ స్క్రిప్ట్. సో అట్లా ఐడియా వచ్చిండే. దెన్ ఐ థాట్ ఐ విల్ బిల్డ్ సంథింగ్ ఆన్ ఇట్. సో దట్స్ హౌ. అండ్ ఇంకా లాక్డౌన్లో ఊరికెళ్ళి ఉండే. సో ఊరికెళ్ళినప్పుడు ఆల్ ద పిల్లలందరూ, సో ఊళ్ళలో లైక్ ఇట్స్ నాట్ లైక్ సిటీ, లైక్ అట్లీస్ట్ హైదరాబాద్లో ఎవ్రీథింగ్ అంత ఖాళీగా ఉండడం. బట్ ఊళ్ళలో అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అందరు పిల్లలు ఆడుకోవడం అట్లా ఉండేది. పోలీసు వాళ్ళు వస్తే ఉరకడం అట్లా. So I've seen some, observed whatever happening there. Akkada na childhood inka aa zone lo unna. So I thought I will write something around that. Akkade putti perega kada, so aa urlo మహబూబ్ నగరేనా? మా ఊరు వసంతపురం అని. బట్ మూవీలో మూవీలో మహబూబ్ నగర్. ఓకే, మహబూబాబాద్. సారీ, నేను మహబూబ్ నగర్ ఏమంటారు? ఓకే, మాన్కోట, మైబాద్ అట్లా అంటారు. మీరు ఎక్కడి నుంచి? సూర్యాపేట జిల్లా, కోదాడ అని. కోదాడ, అక్కడ వసంతపురం అని ఒక చిన్న విలేజ్. ఓకే, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండింది? మీరు కూడా లైక్, ఎందుకంటే ఫిల్మ్ బేసికలీ చైల్డ్హుడ్ గురించి కదా. అండ్ నేను వినోద్ గారి గురించి కూడా చెప్తుండే అనమాట. సినిమాలో బేసికలీ స్టేక్స్ ఏమీ లేవు. మోస్ట్ 95 minute మూవీ అయితే ఆల్మోస్ట్ ఒక 60th minute or 70th minute వరకు డ్రమాటిక్గా ఏమీ జరగదు. ట్రాన్స్పోర్ట్స్ యూ బ్యాక్ టు చైల్డ్హుడ్ అనే ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. సో ప్లీజ్ టెల్ అబౌట్ మీ చైల్డ్హుడ్స్. Pretty normal childhood, like it's not very very drama filled cinematic childhood. We went to school and studied IIT. All this IIT maths ivanni cheyali, at least rank kottali. Okay. And I was like not ante above average ranks వచ్చాయి నాకు, like around 1 to 5 అట్లా ఉంటాయి కదా క్లాస్ లో, A+ బ్యాచ్ ఇవన్నీ. సో that's why I was there. And obviously parents నుంచి కూడా ఇంజనీర్ అవుతాడు అని. So that was pretty much how the childhood went, and all the studies and playing. Obviously it's inherent. అదే ఉంటుంది, క్రికెట్ ఆడటము ఇవి. అండ్ ఎప్పుడన్నా అంటే మేము టౌన్లో ఉండేది,
ఊరి నుంచి కోదాడ్ అని కోదాడ్లో టౌన్లో అక్కడ స్కూల్లో చదివేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనుకుంటా. అండ్ హాలిడేస్ వచ్చినప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఇవి ఉంటాయి కదా. సో దట్స్ వేర్ దట్స్ లైక్ అందరూ వస్తారు, వాళ్ళ ఏరియా నుంచి పిల్లలందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. ఇంకా క్రికెట్ లేకపోతే ఈ లండన్ అని ఇట్లా కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ గేమ్స్ వీ యూస్ టు ప్లే అండ్ ఆల్. సో యా. అండ్ కోవిడ్లో నేను ఆ ఊర్లోనే ఆల్మోస్ట్ లైక్ 6 months 7 months కోవిడ్ టైంలో ఆ ఊర్లోనే ఉన్నాను. సో ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ బి నాస్టాలజిక్, రైట్? సో ఐ బిఫోర్ ఫ్యూ ఇయర్స్ అంత ఎక్కువ వెళ్ళలేదు ఊరికి. ఎప్పుడో 6 monthsకి ఒకసారి, 8 monthsకి ఒకసారి అట్లా వెళ్ళేది. సో ఐ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఆల్ దీస్ థింగ్స్ అట్లా స్టార్ట్ అయింది. దట్స్ ఆల్. ఓకే. సినిమాకి వచ్చే ముందు మీ చైల్డ్హుడ్ ఎట్లుండేది? అంతేనండి. కొంచెం గుంటూరులో ఉండేవాళ్ళం మా అమ్మ నాన్న అంతా. కాకపోతే నాకు ఇది చూసినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది. ఎవ్రీ వెకేషన్కి, సంక్రాంతి, దసరా 10 days వస్తాయి కదా, కొంచెం ప్రతిసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ లోకల్ పిల్లలతో ఇట్లానే సేమ్ అవే గోళీలు ఆడుకుంటా. ఆ ఊరు కూడా చూడడానికి వీళ్ళు చూపించిన ఊర్లానే ఉంటుంది అనమాట. సో నాకు ఇమ్మీడియట్లీ అది ఏదో నాకు పరిచయమైన వరల్డ్ అనిపించింది. సో నైస్. చైల్డ్హుడ్ సినిమా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి. సినిమా బేస్గా, సినిమా అంటే చాలా పిచ్చి. సో బేసిక్గా గాంధీనగర్ అనే ఏరియాలో ఉండేవాళ్ళం. 5 minutes ఆర్టీసీ క్రాస్ రోడ్స్. థియేటర్స్ ఆప్షన్స్ ఉండేవి. సంధ్య, దేవి, సుదర్శన్, దేవి 70mm, దేవి 35, ఉషా మయూరి. దేవి 35 ఉండేదా? సప్తగిరి, సుదర్శన్ 35, సుదర్శన్ 35, సుదర్శన్ 70, దేవి. లాస్ట్ సినిమా వరుడు. దాంట్లో సుదర్శన్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మల్టీప్లెక్స్ చేస్తున్నారు వరుడు అనమాట. దాని ఆపోజిట్ ఓడియన్. సో 8 థియేటర్స్ ఆప్షన్స్ ఉండే. ప్రతి చెత్త సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎవ్రీ ఫిల్మ్, ప్రతి సినిమా. అండ్ యా, సినిమా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ ఐ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్ చిన్నప్పుడు. వికెట్ కీపింగ్ తర్వాత అంత బలం లేదు, దుబ్బేమన్నారు. బట్ ఊరు కాకినాడకి కాకినాడ మా ఊరు. అక్కడ సో ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే కాకినాడలో సినిమాల వీధి అని ఒకటి ఉంటుంది కదా, సేమ్ కాకినాడలో కూడా సినిమాలు. బట్ కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో మనకు కొంచెం వీడియో గేమ్స్, క్రికెట్ ఉంటే, కాకినాడలో సేమ్ గోళీలాట చెప్పినట్టు ఫ్యాసినేటింగ్ ఉండే. సో నేను కాకినాడ నుంచి గోళీలు తీసుకొచ్చి హైదరాబాద్ తెచ్చేవాడిని. హైదరాబాద్ లో ఉండేవి డెఫినెట్లీ. బట్ అందరూ మా స్కూల్లో ఎవరు తెలిసేది కాదనమాట. అందరూ అప్పుడు సై సినిమా రిలీజ్ అయినప్పుడు రగ్బీ బాల్ కొనడం ఫార్వర్డ్ ఉండేది హైదరాబాద్. బట్ కాకినాడలో ఇట్ వాస్ వెరీ రూటెడ్ గేమ్స్ అవన్నీ. సో యా, పొద్దున్న లేచి నేను ఎప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ లేచి ఆ రోజులకి వెళ్ళిపోవాలి. ఐ డోంట్ నో, ఐఎమ్ స్టిల్ క్రిబింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆ డెల్యూజన్ లో ఉంటున్నా ఇంకా. సో అంత బ్యూటిఫుల్ ఉండే నా చైల్డ్హుడ్. లైక్ ఇట్ వాజ్ అ మిక్స్ బ్యాగ్. చదువుకోవడం డెఫినెట్లీ, లేకపోతే మూతి పగిలిపోయేది. అది ఉంది. బట్ పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళం. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సూపర్. మీరు ఇందాక వినోద్ గారు చెప్పారు నాకు, ఆయన బేసికలీ మూవీ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు ప్రాసెస్లోకి. అండ్ ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మూవీ వచ్చేస్తుంది. బట్ ఆ ప్రాసెస్కి రీచ్ అవ్వడానికి, ఆ రీచ్ అయ్యే ముందు, ఓకే ఒక రిలీజ్ లేకపోతే ఒక ప్రెజెంటర్, ఒక నేమ్ వచ్చాక కొంచెం ఈజీ అయి ఉంటుంది. బట్ అక్కడి దాకా రీచ్ అవ్వడానికి ఆ జర్నీ ఎట్లా జరిగింది? The journey was like so it's pretty same as any other film. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ ఉండదు. అంటే దెర్ ఇస్ నో, myself and couple of friends అందరం కలిసి ప్రొడ్యూస్ చేసుకున్నాం ఈ సినిమా. సో we don't have an office or as such, just we అన్ని Zoom calls-లో. So that's how it started everything. And then finding the DOP, right DOP, and finding the right one thing at least I made sure for ఏంటంటే సెట్ మీద 10 members కంటే ఎక్కువ ఉండకూడదు. సో అదర్వైజ్ I thought this film shouldn't cross 30 lakhs more than that, ఈ స్టోరీ. So I made decisions accordingly. So 10 members కంటే ఎక్కువ ఉండకూడదు. So all these logical decisions, like so తర్వాత everything, because I come from art in a design background and all, so all the art and costumes and everything I prepared it up front and everything. Okay. ఏ కలర్ ప్యాలెట్ ఉండాలి, ఏంటి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా ఉండాలి, all those things. And then all I need is editor which is after the film. So I just need DOP who can capture the moments, and then actors. So actors ki first I
టాక్ విత్ బాను, చింటూ క్యారెక్టర్ చేశాడు కదా, వాడితో మాట్లాడాను. అండ్ హిస్ ఫాదర్ గేవ్ మీ కాంటాక్ట్ విత్ గుడ్డు వాళ్ళ అమ్మ కాంటాక్ట్ ఇచ్చాడు. సో ఇంకా అక్కడి నుంచి తర్వాత హర్ మదర్ గేవ్ అనుష మళ్ళీ క్యారెక్టర్, ఆమె కాంటాక్ట్ ఇచ్చారు. సో షీ గేవ్ ద రెస్ట్ ఆఫ్ ద she worked in మెయిల్ ఫిలిం ఉంది, సో షీ వర్క్ దేర్. సో అందుకే మనీ ఉన్నాడు కదా, రాజు క్యారెక్టర్ చేశాడు. సో ఐ గాట్ దట్ కాంటాక్ట్ అండ్ హిస్ ఫాదర్స్ కాంటాక్ట్ because he also there in the mail film. So that's how I put together all the people, and then we did a table reading session. I've talked all the terms and all, and we did a table reading session. Ante inka rehearsals kuda em cheyaledu, direct shoot ki velipayam. I thought chinna pillalli enta ante mari ekkuva train chesina gaani they will get corrupted is what I believed, and we went ahead directly to the shoot. Yeah, that's all. ఈ సినిమాని ఓకే మీరే ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకునే ముందు పిచ్ చేయడం జరిగింది ఎవరికన్నా? Pitch, I didn't pitch. I've given script to a couple of consultants or who are good at writing, screenwriting basically. So వాళ్ళకి ఇచ్చాను, అండ్ దే కొంతమంది సీ స్పేస్లో ఉన్న వాళ్ళు కూడా ఉండే, వాళ్ళకి కూడా పంపించాను. దట్స్ హౌ ఐ గాట్ ద ఫీడ్బ్యాక్. లైక్ ఐ గాట్ ఆల్ దిస్ ఫీడ్బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ జస్ట్ మెన్షన్, దట్ దెర్ ఈస్ నో high stakes or anything as such or anything. It's just going like an anecdotal this thing. This I got, and I wanted to keep it like that only. So that's all I had. I didn't go to any specific producer or anything, because somewhere I thought in my mind adi evaru idi production ki elladu ani oka kind of ఇది zone lo unde. So I will do it myself ani. Yeah. వినోద్, ఈ స్టోరీ కానీ మీకు ముందే వచ్చి ప్రొడ్యూస్ చేయండి అని పిచ్ చేసి ఉంటే ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండేవాళ్ళు? హానెస్ట్ గా చెప్పండి. అన్నట్టే నేను చూసుండేవాడిని కాదేమో, ఇది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది నేను చూసుండేవాడిని కాదేమో. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఈ సినిమా నా దగ్గర రాకముందే నేను దీన్ని ఫాలో అవుతుండే. వీళ్ళు చింటు గుడ్డు అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తున్నారు, ఎప్పుడు 1 year నుంచి రన్ చేస్తున్నారు. దాంట్లో కంటెంట్ అంతా చాలా యూనిక్ గా అనిపించింది. ఎలాంటివంటే, ర్యాండమ్ గా ఊళ్ళో షూట్ చేస్తున్నప్పుడు అనుకుంటాను కదా, మీరు అక్కడ ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసే టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దాని మీద రాస్తారు అనమాట. అర్థమవుతుందా? మన ఫ్రెండ్స్ బ్యాంటర్ ఉంటుంది కదా, పెద్ద మసిగుడ్డగా అంటాం అనుకో, ఆ ఫోటో పెట్టి దాని మీద వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు పెట్టి వాళ్ళది 2 friends అని పెడతారు. సో అదంతా అదొక థీమాటిక్ గా భలే రన్ చేస్తారు కొన్ని రోజులు పేజ్. అన్ని ఉంటాయి అన్నమాట. అది ఇన్స్టాలో ఉందా నాకు తెలియదు. రీసెర్చ్ యాక్చువల్గా ఓకే ఇదివే అడల్ట్స్ తీస్తుంటే అడల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది, బట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ హావ్ టు అండర్స్టాండ్ కదా వాళ్ళ పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు ఏంటి అనేది. సో ఆ పాయింట్ లో వాడుకున్నాను. అండ్ ఇట్స్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే కాన్సెప్ట్ లో అన్నమాట, ఫ్లిప్ ఆఫ్ దట్ థింగ్. అది చూసినప్పుడు నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఏంటి ప్రాజెక్ట్, వీళ్ళకి వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో చిన్న చిన్న అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ సినిమాకి. అది చూసినప్పుడు నాకు ఎవరో ఎంతో కొత్తగా ట్రై చేస్తున్నారు అని అనిపించి, దాంట్లో ఎవరున్నారు ఆ టీంలో అంటే ప్రవర్ష్ అని చెప్పి ఒక రైటర్ ఉన్నారు, వీళ్ళ టీంలో పనిచేశారు. తను అడిగాను, ఇది మీకు తెలుసా, నాకు ఇది ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి. నేను ఫస్ట్ అట్లా అప్రోచ్ అయ్యా. నేను ఒకరోజు పోస్ట్ చేసినప్పుడు, సింజిత్ నువ్వు చేస్తున్నావా, నాకు ఇది ఏంటి కొంచెం చెప్పు అంటే, అట్లా కొంచెం టచ్ లో ఉండే. బట్ ఐ నెవర్ థాట్ మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నేను అనుకోలేదు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అని చెప్పి. సో అలా ఫాలో అవుతుండే. బట్ లక్కీలీ అది నా దగ్గరికి వచ్చింది ఫైనల్ గా. ఒకసారి చూడండి, దీన్ని ఏం చేయొచ్చు అన్నట్టు కొంచెం నా దగ్గరకు వచ్చింది. నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇందాక మీరు అన్నారు కదా ఏం పెద్ద స్టేక్స్ ఉండవు కొంచెం చివరి దాకా అని చెప్పి. ఇన్ఫాక్ట్ అదే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, ఒకప్పుడు నేను చిన్నవాడిని, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. నాకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇందులో 1-2 సీన్లలో ఆ పిల్లలు ఫీల్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, పిల్లలు ఏం ఫీల్ అవుతారు అనేది. ఒక మోహన్ భగత్ క్యారెక్టర్ చాలా రోజులు ఒక పిల్లాడితో ట్రావెల్ అవుతుంటాడు. వాడేదో ఆఫీస్ పని మీద వెళ్తాడు, వాడికి అది ఇంపార్టెంట్. వాడి ఆఫీసు, వాడి లైఫ్, వాడి స్టేక్స్, ఆ జాబ్, ఇవన్నీ వాడికి ఇంపార్టెంట్. పిల్లాడు వాడు తిరిగి వచ్చాక ఏదో కాన్వర్జేషన్ మధ్యలో చెప్పుకుని ఎందుకు వెళ్ళావు అంటాడు. నాకు అది ఎంత బాగా హిట్ అయిందంటే,
ఒకప్పుడు నాకు అవి చాలా పెద్ద పెద్ద స్టేక్స్ అనమాట. నా చిన్న వరల్డ్ లో ఒకప్పుడు నాకు అది పెద్ద స్టేక్స్. మేబీ గ్రోయింగ్ అప్ అనే ప్రాసెస్ లో ఎక్కడో అవి మర్చిపోయి నేను ఇప్పుడంతా జాబ్, సినిమా ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు నా పిల్లలు అదే ఫీల్ అవుతున్నారు ఎగ్జాక్ట్లీ. వాళ్ళ వరల్డ్ అది పెద్దది కదా. నాకు సడన్ గా అది గుర్తొచ్చింది, ఓ ఇది ఆ ఏజ్ కి అవి స్టేక్స్ చాలా. మనం సినిమాగా చూసేటప్పుడు ఏముంది డ్రామాటిక్ టెన్షన్ అనుకుంటాం కానీ ఆ పిల్లల వరల్డ్ లో అవి నిజంగా చాలా పెద్ద పెద్దవి అనమాట. రోజు క్లాస్ లో కూర్చునే ఫ్రెండ్ ఈ రోజు వెనక బెంచ్కి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, అది ఎంత పెద్దది, అమ్మో నా బెస్ట్ ఫ్రెండ్ వెనక్కి వెళ్ళిపోయాడు, అది అవే పెద్దవి, మనకి చాలా చిన్నవి అవి. ఆ సెన్సిబిలిటీస్ ని తను గుర్తుంచుకొని స్టిల్ ఆ వెయిటేజ్ దానికి ఇస్తూ సినిమా అంతా ఫినిష్ చేశారు కదా. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం ప్రాసెస్ లో కరెక్ట్ అయిపోతాం కదా, ఏముంది దీంట్లో అని మనకే అనిపిస్తుంది. బట్ స్టిల్ దాన్ని తను ప్రొటెక్ట్ చేసుకుని చివరి దాకా దాని మీద బిల్డ్ చేశాడు కదా. ఐ థాట్ దట్స్ వెరీ ఆనెస్ట్ అండ్ దట్స్ వెరీ ఒరిజినల్. సో అందుకే నేను అనుకున్నా, ఓకే దీనికి ఏదో ఒకటి ఏదో రకంగా అసోసియేట్ అవ్వాలి దీంతో అని నాకు అనిపించింది. సో అట్లా దీంట్లోకి జాయిన్ అయ్యాను నేను. సూపర్. ఇందాక మీరు అన్నారు కదా ఆ ఒక్క డైలాగ్ హిట్ చేసిందని. నాకు అట్లా మోస్ట్ రిలేటబుల్ అనిపించిన సీన్ ఏంటంటే, చింటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తమ్ముడి ఎంగేజ్మెంట్ కి జ్యువెలరీ ఏది కొనాలి అంటే వీడెళ్ళి వాళ్ళ నాన్న విను అంటే వాళ్ళ నాన్న హీస్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ అండ్ హీస్ వాచింగ్ టీవీ. వాళ్ళ మధ్యలో వీటి అడిగేది వినను కూడా పక్కనే. దట్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్. లైక్ వాళ్ళు నిజంగానే పాపం సీరియస్ గా ఏదో మాట్లాడుకుంటుంటారు, మనం ఏదో వెళ్ళి మన పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, దే వోంట్ కేర్ అబౌట్. సో దట్ వాస్ సో రిలేటబుల్. నాకు పిక్చర్ రిలేటబుల్ గా అనిపించింది అది. సో మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే ఈ చిన్న పాయింట్స్ నే హైలైట్ చేయాలి. వాజ్ ఇట్ లైక్ కాన్షియస్ గా తీసుకున్నది? ఎందుకంటే ఆబ్వియస్లీ పెద్ద పాయింట్స్ పెద్ద డ్రామాటిక్ పాయింట్స్ లేవు కాబట్టి, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్మాల్ మూమెంట్స్ కాబట్టి ఈ స్మాల్ మూమెంట్స్ నే హైలైట్ చేద్దాం అనేది కాన్షియస్ గా తీసుకున్నదా డెసిషనా? మూమెంట్స్ లాగా అనుకోలే కానీ ఐ థాట్ ద స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కిడ్స్, చిల్డ్రన్. వాళ్ళ చుట్టూ అడల్ట్స్ లైఫ్ ఎట్లుంది అనేది వాళ్ళది ఉంటుంది. దే ఆర్ జస్ట్ సబ్ ప్లాట్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు అంటే మరీ ఎక్కువ డ్వెల్ ఆన్ ఇట్ కూడా అనుకోలేదు. సో ఎవ్రీథింగ్, ఈవెన్ ఒకవేళ అడల్ట్స్ని చూపించినా కానీ త్రూ కిడ్స్ ఐస్లోనే చూపిద్దాం అన్నదే ఇంటెంట్. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సమ్వేర్ కొన్ని పోయినాయి, బట్ అదర్వైజ్ ఐ థింక్ దట్స్ ద మెయిన్ ఇంటెంట్. అండ్ వెన్ యూ టెల్ ఏ స్టోరీ ఆఫ్ కంప్లీట్లీ కిడ్స్నే ప్రొటాగనిస్ట్లో పెట్టి చేస్తే these are the conflicts that mainly will come up. Otherwise it will be pure very cinematic. అంటే ఇంకా stakes ఎక్కువ పెట్టి like they are doing something superhuman kind of a thing, an adventurous thing అనేది. So that's where but that's not the story, right? So it's very so ఒక పాయింట్కి వెళ్ళాక స్టోరీ అంతా లాజికల్ అయిపోయింది. వీఆర్ పుట్టింగ్ ప్రొటాగనిస్ట్ కిడ్స్ అని, తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ ఎంత న్యాచురల్గా ఎంత మనం 30 lakhs లో చేయగలిగే బడ్జెట్ లో ఏం 30. సో ఆ బడ్జెట్ లో ఏం చేయగలుగుతాం ఏంటి అనేది దట్స్ హౌ ఐ బిల్డ్ ద స్టోరీ. అండ్ ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, షాన్ బేకర్ ఉన్నారు కదా, అమెరికన్ ఫిల్మ్ మేకర్, ఫ్లారిడా ప్రాజెక్ట్ అని ఒక సినిమా తీశాడు. అది కూడా పిల్లల సినిమానే. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ పిల్లల సినిమా, అడల్ట్ థింగ్స్ కూడా ఉంటాయి, కానీ అడల్ట్ విషయాల్ని చిన్నపిల్లల పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారనమాట. సో దాంట్లో ఆయన చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో దట్ మీరు మూవీ కానీ క్లియర్గా నోటీస్ చేస్తే ఒక్క సీన్లో కూడా కెమెరా పిల్లల్ని పైనుంచి కిందకు చూడదు. ప్రతి ఫ్రేమ్లో కెమెరా ఈజ్ అట్ చిల్డ్రన్స్ లెవెల్. ఐ లైన్ వాళ్ళ పెద్దనే ఉంటుంది, పైనుంచి కిందకి ఇట్లా కెమెరా టిల్ట్ చేసి చూపించేది ఉండదు. అది ఈ సినిమాలో కూడా చూసాను నేను. అది కాన్షియస్ గా కాదు, కెమెరా వాస్ టోటలీ ఆన్ దేర్ లెవెల్ ఓన్లీ. బట్ ఏంటంటే ఫ్రేమింగ్ కి we took that care actually, but not in the depth lo kadu, but we took care because Raju character is very high, even Srikanth character also very high. Will iddan okay frame lo chupiyalante it's never possible. So either someone has to look or someone has to look up. So mostly వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫ్రేమ్ చేసినవి అవే ఉన్నాయి. So that's how we took the care, but not very in the depth లో అయితే చాలా అదర్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్, బట్ దిస్ వన్ వీ హావ్ టేకెన్. ఓకే. అండ్ లాస్ట్ లో వాడు కోతులను చూసి ఆగిపోవడం కూడా లైక్ ఇట్స్ ఫెల్ట్ సచ్. మన చిన్నప్పుడంతా రోడ్డు మీద కుక్కలు ఉంటే ఆగిపోయి కొంచెం వెయిట్ చేసి ఆ వెళ్ళిపోయాక ఇవన్నీ జరుగున్నాయి కాబట్టి
లైక్ ఓకే దీంట్లో ఉండే పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అంటే ఆడు కోతులు అంటే భయం వాడికి. అట్లాంటి చిన్న చిన్న విషయాలు చూపించడం నాకు చాలా యాక్చువల్గా దట్ వి ఇంప్రూవ్డ్ ఇన్ ద వైల్ షూటింగ్. కాన్ఫ్లిక్ట్ లేకుండే ఆన్ స్క్రిప్ట్. కాకపోతే మొబైల్లో మొత్తం రోడ్ మీద కోతులు వస్తూ ఉంటాయి. వెరీ ఫేమస్ ఫర్ మంకీస్ యాక్చువల్లీ. అయితే అక్కడ అడవి ఆ ఏరియా కదా, సో అడవిలో నుంచి ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. సో అది తీసుకున్నాం. వాట్ ఇఫ్ ఎట్లాగో రోడ్ మీదకి వస్తుందంటే కోతులు పక్కా వస్తా ఏదో ఒకటి ఉండాలి కదా హడిల్ అని చెప్పేసి వి యాడెడ్ దట్ అండ్ దే ఇంప్రూవ్డ్. చింటూ, శ్రీకాంత్ గుడ్డు క్యారెక్టర్స్ వి జస్ట్ నేను చెప్పింది జస్ట్ ఒకటే ఆ గ్రాఫ్. ఫస్ట్ వాడు పంతం పట్టాలి, చికాకు ఇరిటేషన్లో తిట్టాలి, తర్వాత బతిమలాడాలి, తర్వాత పంతం ఇద్దరు నువ్వు నేను అన్నట్టు. సో దట్స్ ద ఓన్లీ గ్రాఫ్ వి టాక్డ్ అబౌట్. ఇంకా వాళ్ళే చేశారు మొత్తం. యా దట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. సూపర్. వెన్ డిడ్ సింజిత్ కమింగ్ టు ద సింజిత్ రైట్ ఆఫ్టర్ షూట్. సో షూట్ వెళ్ళేటప్పుడు మ్యూజిక్ ఓకే రైట్ ఆఫ్టర్ షూట్ ఐ ఆస్క్డ్ కామన్ ఫ్రెండ్ కాంటాక్ట్ గురించి. అప్పటికే తెలిసింది ఇట్లా సన్ఫ్లవర్ ఫార్మ్ అని ఒకటి స్పాటిఫై అది ఉండే. అండ్ దెన్ దేర్ ఇస్ అ కామన్ ఫ్రెండ్ హీ వాస్ టెల్లింగ్ లైక్ ఇట్లా ఏమంటారు ఇట్లా ఒక సింజిత్ అని మా రూమ్లో ఒకతను ఉన్నాడు అని. అండ్ దెన్ ఐ కాల్ హిమ్ అప్ అండ్ వి మెట్ ఇన్ ఎ కెఫే అండ్ దెన్ స్టార్టెడ్. ఓకే. అండ్ ఇంట్లో సాంగ్స్ అన్నీ కూడా మాంటాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్సే కాబట్టి టెల్ మీ సంథింగ్. ఇప్పుడు మీరు 2 ways ఆఫ్ కంపోజింగ్ ఉంటుంది కదా. ఒకటేమో వేర్ ద ప్రొడ్యూసర్ ద డైరెక్టర్ కమ్స్ టు యూ, సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఒక సాంగ్ కంపోజ్ చేయండి, దాన్ని మీరు లిరిక్ రైటర్తో కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఈస్ షార్ట్. సో ఆల్రెడీ షార్ట్, బట్ వన్ అడ్వాంటేజ్ ఈస్ రెఫరెన్స్ ఉంది, లైఫ్ కనిపిస్తుంది ఏ లైఫ్కి అయితే మీరు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారో. సో ఈ సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కన్స్ట్రెయింటా ఆర్ లేకపోతే ఇట్స్ అ లిబరేటింగ్ థింగా? డెఫినెట్లీ లిబరేటింగ్ థింగ్. ఓకే, పర్లేదు, మంచిదే. ఇప్పుడు 2 ways. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, సగం సినిమా షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ నేను దీన్ని స్క్రిప్ట్ చదివా, విజువల్స్ ఏం చూపించలేదు నాకు. స్క్రిప్ట్ చదివా, స్క్రిప్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. అప్పుడే విజువల్ చూపిస్తా అన్నాడు. చాలా పెసిమిస్టిక్ మనోడు, అసలు ఎవరు ఆన్ బోర్డ్ రాడు, అసలు నేను తీసింది ఓకే ఫిల్మ్ అలానే ఉంటాడు. ఇంత మంచి సినిమా, చాలా మంచి సినిమా అన్న. ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ చదువు, స్క్రిప్ట్ డన్జో ఏదో చేసి స్క్రిప్ట్ చదివా, చాలా నచ్చింది. విజువల్స్ పంపిస్తాను, జస్ట్ ఒక ఐడియా యూట్యూబ్ ప్రైవేట్ లింక్ లో ఏదో పంపించాడు. ఏవి పంపించారు? మూవీ మొత్తమా లేకపోతే జస్ట్ ఒక ఫ్యూ సీన్స్ అనుకుంటా. కటింగ్ యాక్చువల్లీ అప్పుడు ఎడిట్ చేస్తున్నా, మనోడు ఎడిట్ చేస్తున్నా బిఫోర్ టేకింగ్ టు ఎడిటర్. అప్పటికి ఇంకా ఎడిటర్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. ఓకే. సో I've sent him first 10 minute rough cut. So I loved it. Script కూడా పిచ్చి గా నచ్చింది, అంటే it was very relatable. So coming back to your question, so ఇప్పుడు కొన్ని ఉంటాయి స్క్రిప్ట్ లెవెల్లోనే మేము ఇన్వాల్వ్ అవుతాం మ్యూజిక్ లో. అది చాలా కష్టం అవుతుంది నాకు పర్సనల్లీ. ఇప్పుడు ఏ ఇమాజిన్ చేసుకోవాలి అక్కడ నేను? ఏదర్ ఇప్పుడు నా సాంగ్ తీసుకుని వాళ్ళు అక్కడ షూట్ చేస్తారు, అది ఓకే. బట్ ఇక్కడ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఇట్స్ బ్యూటిఫుల్. ఇంకా ఈజీ అది. నాకు ఆ బీట్స్ అర్థమవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తారి రత్తారే అనేది నేను చిన్నప్పుడు ఒక పాట, నేను చిన్నప్పుడు రామ్కి బండిలో తినేవాళ్ళు, తిని డబ్బులు ఇవ్వకుండా తారి రత్తారే అని ఒక పెట్టుకున్నాం ఒక. సో దట్ అలా వచ్చిందనమాట, ఎత్తుకెళ్ళిపోవడం అని. చూస్తే చాలా సార్లు తినేసేవాళ్ళం, తినేసి తారి రత్తారే అంటే ఒక బండి తీసేవాడు, ఒక నలుగురం అలా బండి తీసి వెళ్ళిపోయేవాళ్ళం. అలా మా మీద నమ్మకంతో ముందే ఇచ్చేవాడు అతను. రామ్కి బండి చాలా ఫేమస్. తారరత్తారే ఇస్ ఆర్ ఊతపదం. సో నేను కంపోజ్ చేసేటప్పుడు తారరత్తారే అనుకో, నాకు చూసి ఐడియా వచ్చింది. ఆ విజువల్ చూసి వాడు ఫోన్లు ఎత్తేస్తుంటే, ఈవెన్ రాజు ఆ లవ్ సాంగ్ లో కూడా నేను అలా అని పాడా, లిరిసిస్ట్ కిట్టు విశాప్రగడ ఎలా అని మార్చాడు. సో అలా అని పాడుతుంటే దాన్ని ఎలా మార్చాడు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు నేను విజువల్ లేకపోయినా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, బట్ చాలా బాగుండే ప్రాసెస్. నా చిన్నప్పుడు వాడిన ఊతపదం వాడాల్సి వచ్చింది ఈ సినిమాలో. చాలా మంది పాడుకుంటున్నారు తారరత్తారే అంటే, నా ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తారు ఏంట్రా అందరికి అంటించు తారరత్తారే అని. అండ్ ఏ సిచ్యువేషన్ లో ఏ పాట రావాలి అనేది అది ఎడిట్ చేసేటప్పుడు కొన్నిటికి రెఫరెన్స్ అనుకున్నా. ఇప్పుడు తారరత్తారేకి ఐ వాస్ గివింగ్ ఏఆర్ రెహమాన్ గారిది ఉంటుంది ఒకటి, ఆకతాయి ఒకటంట అని దొంగ సినిమాలో ఉంటుంది. అది అనుకున్నాను, బట్ ఐ నెవర్ టోల్డ్ హిమ్. నేను పెట్టుకున్నాను ఈ జోన్ లో ఉంటే, అండ్ హీ విల్ గివ్ ఆప్షన్స్ అండ్ ఐ విల్ సే అంటిల్ ఐ గెట్ వాట్ ఐ వాంట్ చెప్దాం అన్నట్టుగా ఐ విల్ డైరెక్ట్ హిమ్ టు దట్ వే. అండ్ దీనికేమో
అవంతి సినిమా వాళ్ళు చిత్రమా కానీ శీష్ మహల్ ఉంటుంది కదా, ఓకే ఓకే ఓకే. అట్లా కొన్ని పెట్టుకున్నాను ఎక్కడెక్కడ ఏమేమి రావాలి ఆ జోన్కి. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యూజిక్ ప్రయర్ షూట్ చేయడానికి, కొన్ని రెఫరెన్స్ పెట్టుకొని దానికి షూట్ చేద్దాం అన్నట్టుగా. దట్స్ ఆల్, దట్స్ ఓన్లీ ఫర్ షూటింగ్. ఐ హావెంట్ గివెన్ హిమ్ ఎనీథింగ్. సో అండ్ దెన్ హీ పిక్డ్ అప్ దట్ ఎమోషన్. నేను నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను. ఇన్పుట్స్ ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఇన్పుట్స్ నేను ఇట్లా అనుకుంటున్నా, కొంచెం సూతింగ్ ఉండాలి, మరీ ఎక్కువ దాని మరీ రొమాంటిసైజ్ చేయకుండా. ఇప్పుడు వాళ్ళిద్దరిది ఎలా సాంగ్ అయితే టూ హార్ట్ టచింగ్ కూడా ఉండవు, బికాస్ ఇట్స్ దేర్ టీనేజ్ లవ్, ఫస్ట్ టైం లవ్. ఇట్స్ లైక్ నువ్వు లేకపోతే నేను లేను అన్న జోన్, అంత లవ్ సీరియస్ కూడా ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఇంటాక్సికేటింగ్ అట్లా ఉండాలని చెప్పాను. అండ్ హీ డిడ్ హిస్ మ్యాజిక్. బికాస్ మెలడీ నాకు అప్పటికే నేను అనుకున్నా, మెలడీ అయితే ఓకే విల్ డూ ఇట్. వి అట్లీస్ట్ 2 to 3 times జరిగింది, ఓన్లీ డిస్కషన్ జరిగింది తాజాతారే. ఇనిషియల్లీ ఇట్ వాస్ లైక్ కొంచెం అగైన్ మెలడీ ఉంటే కొంచెం ఇంకా అప్బీట్ ఉండాలి. సో అండ్ దెన్ ఐ గేవ్ వన్ రెఫరెన్స్ కాకముట్టైలో ఒకటి, అది ఒకటి పంపించా, ఇంకోసారి రెఫరెన్స్ పంపిగా అన్నాడు. బట్ హీ గాట్ ద పాయింట్ లైక్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డు. అండ్ దెన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే, నార్త్ పోల్ సౌత్ పోల్ లా ఉండే మనోడు వచ్చిన రిఫరెన్స్ నేను అనుకున్నది. సో మనం మిడిల్ మధ్యలోకి వద్దాం అనుకుని. నైస్ నైస్ నైస్. షూటింగ్ మోస్ట్లీ రియల్ లొకేషన్స్లో జరిగింది కదా? అన్నీ రియల్. అన్నీ ఓకే. ఎట్లా కంట్రోల్ చేయగలిగారు? It's nothing. Actually, we have, like I said, only 10 people on set. So, and with cast and crew, ఒక సీన్లో మాక్సిమం 3-4 కంటే ఎక్కువ ఉండదు. అది వెరీ రేర్ సీన్. సో ఇట్ విల్ బి లైక్ 12 to 13. అందులో నాకు యాక్చువల్గా కెమెరా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మై ఏడీ టీమ్ ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూటీ కానీ లేకపోతే ఏమైనా ఆర్ట్ కాస్ట్యూమ్ మిస్ అయితే ప్రాప్స్ తీసుకురావడం. అండ్ ఏడీ కెమెరా టీం వాళ్ళు దే వర్ లుకింగ్ ఫర్ క్రౌడ్ కంట్రోల్ ఇవి ఉంటాయి కదా. అది ఎంతమంది ఉండేవాళ్ళు? వాళ్ళే మొత్తం ఒక లైట్స్ పెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకో 3-4 ఉండేవాళ్ళు. సో వాళ్ళు వెళ్ళి అక్కడ చేసేవాళ్ళు. వన్ సౌండ్ గై వస్తే హీఈస్ టేకింగ్ ద ఆన్ లొకేషన్ సౌండ్ రికార్డింగ్ చేస్తున్నాడు. అండ్ దట్స్ ఆల్. ఇంకా అన్ని ఇళ్లలో అప్పటికే నేను వెళ్ళి ఆల్మోస్ట్ 2 months వెళ్ళా. 2 months ముందే వెళ్ళి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడ ఉండి జాబ్ చేసుకుంటా I was talking to those people and all those things. And ఇంకా అప్పటికే అగ్రీడ్ లైక్ ఇంకా చేసుకొని ఇష్టం చేసుకొని ఎట్లాగో వద్దనైనా అన్న జోన్లో ఉండే. సో వీ వెంట్ అండ్ షూటెడ్. దెర్ వాస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు యాక్చువల్గా చెప్పుకోవడానికి కూడా ఒక ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు షూట్ చేశారు? షార్ట్ ఇన్ 20 plus 2 days, మళ్ళీ ఒక 1 month తర్వాత షూట్ చేసాను. 22 days. కాదు, మీది కోదాడ దగ్గర అన్నావు కదా, వై యూ చూస్ దిస్ పర్టికులర్? మీ ఊర్లోనే దగ్గర చేసుకుంటే తెలిసిన వాళ్ళు కూడా ఉండే వాళ్ళు. యాక్చువల్గా నేను రైల్వే స్టేషన్ కోసం చేశా. ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్. సో ఇక్కడ ఇట్స్ అదర్వైజ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఫర్ చింటూ. లైక్ వాడు ఈజీగా అటైనా వెళ్ళొచ్చు. ఒక రైల్వే స్టేషన్ మధ్యలో, అది కోవిడ్ టైంలో దేర్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఆల్. సో దే హ్యాస్ టు క్రాస్ బికాస్ దేర్ ఇస్ ఎ షార్ట్ కట్ అన్నది. సో దాని గురించి. అండ్ నేను వరంగల్ ఇంటర్. సో ఖమ్మం నుంచి వరంగల్కి శాతవాహన వెళ్ళేది. ఐ నో. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, మా నాన్న వాళ్ళ చెల్లెలు. సో కపుల్ ఆఫ్ టైమ్స్ చిన్నప్పుడు వెళ్ళా. సో ఐ థాట్ ఓకే దిస్ లొకేషన్ ఫస్ట్ అదే అనుకొని అటు వెళ్ళా. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ షూటింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ ఐ వాజ్ రైటింగ్ స్క్రిప్ట్ ప్యారలీ. ఇది ఆఫ్టర్ దే కమింగ్ ఆన్ రోడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిటర్న్ ఫర్ ద లొకేషన్. అదర్వైజ్ ఆన్ పేపర్ రాయలేము. సో I was doing the recce as well as writing the script as well. And సింక్ చేశారా? చేయలేదు కదా, అదే కదా చాలా కష్టం ఉండేది, ఎస్పెషల్లీ అవుట్డోర్ అంతా కాబట్టి. అండ్ రైనీ సీజన్ మోర్ ఓవర్. రైనీ సీజన్ షూట్ చేసాం కాబట్టి ఇట్స్ టూ కాస్ట్లీ. సో మూవీ అంతా అయిపోయాక వినోద్ గారిని అప్రోచ్ అయ్యే ముందు వేరే వాళ్ళ దగ్గర ఎక్కడికైనా వెళ్ళారా? చూపించాం చాలా మందికి. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? Feedback is common, even now also the same feedback, slow undi and there are no closures, point enti cinema ki ani. I was trying to tell them that idi not tell point enti ani like preaching way lo cheppadalchukoledu. It's very subtle in terms of how kids want to play always. They look for ways to play.
అండ్ ఎనెక్డోటల్ లాగానే చెప్దాము అనుకున్నాను. బట్ యా, ఫార్చునేట్లీ ఓన్లీ హీ అగ్రీడ్. ఎంతమందికి చూపించుంటారు మూవీ? అండ్ వాట్ వాస్ ద హార్షెస్ట్ క్రిటిసిజం అంటే ఏంటి వచ్చిన హార్షెస్ట్ అంటే అంటే లైక్ హీ సెడ్ లైక్ ఐఎమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్. సో నాకు అంటే all the feedback that I'm getting is the fundamental rules. I have shared the screenshot with him. pitch deck లో 5 rules రాసుకున్నాడు. ఫండమెంటల్ రూల్స్ అని ఇవి బ్రేక్ చేయొద్దు. అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ఆర్ట్ ఏదైనా ఇలస్ట్రేషన్ ఇచ్చినప్పుడు జనరలీ దెర్ ఇస్ ఎ థింగ్ దట్ you put some rules constraints so that it will be more creative or things like that. సో అట్లనే దీనికి కూడా కొన్ని ఫండమెంటల్ రూల్స్ పెట్టుకున్నా. ఇట్ హ్యాస్ టు బి అన్నెసరీ ఫాస్ట్ పేస్ కట్స్ ఉండకూడదు, తర్వాత యూనో నో ప్రీచింగ్, కోవిడ్ స్టఫ్ ఎక్కువ, అట్లా కొన్ని రాసుకున్నాను. సో ఆల్ ద ఫీడ్బ్యాక్ దట్ వీఆర్ గెటింగ్ ఇస్ ద సేమ్ థింగ్. సో ఇట్ వాస్ నెవర్ హార్ష్ ఫర్ మీ ద ఫీడ్బ్యాక్ దట్ ఐఎమ్ గెటింగ్, బికాస్ ఐ నో దట్ బ్యాక్ ఆఫ్ మైండ్ నేను ఇవే పెట్టుకున్నాను కదా రూల్స్. నాకు ఒక్క దగ్గర ఇట్ వాస్ like we were sending it to an OTT and they were rejecting it and they were not even taking for pay-per-view. So I thought like are pay-per-view kuda తీసుకున్నంత చండాలమైన సినిమా తీసావన్న అదే థాట్ ఉండే. we were discussing, but otherwise everything is fine. ఓకే వినోద్ గారు, మీకు వచ్చినప్పుడు ఓకే ఇది ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు లైక్ ఓకే సరే నేను తీసుకుంటా, ప్రజెంట్ చేస్తా, ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అనే ఆ డెసిషన్ ఏ పాయింట్లో జరిగింది? అదే వీళ్ళు ఫస్ట్ చూపించినప్పుడే, అంటే నేను ప్రజెంట్ చేస్తాను లేదో నాకు అప్పటికి ఇంకా తెలియదు. మాకు వచ్చింది ఏంటంటే దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఎలా వీలైనంత ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, అండ్ ఇఫ్ పాసిబుల్ వీళ్ళు అవుట్ ఆఫ్ ఓన్ పాకెట్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ సినిమా మీద, దాన్ని ఎట్లా రికవర్ చేయాలి, అదే నా ముందున్న క్వశ్చన్. సో నేను కూడా ఇంకొంతమందికి చూపించాను, మీరేమన్నా దీన్ని టేకప్ చేసుకుంటారా, దీన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్తారా అని చెప్పి కొంతమందికి చూపించాము. అది కొన్ని వేరియస్ రీజన్స్ అవి అంత వర్క్ అవ్వలేదు. సో ఇదే చెప్పే వల్ల స్లో ఉంది అంటే కొంచెం మోర్ ఆర్ లెస్, అంటే కొంతమంది ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వలేదు, విల్ పాస్ ఇట్, దీన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇట్లా కొంచెం ఉండే. ఫైనల్లీ సరే ఏం చేద్దాం, ఓకే దీన్ని నాకున్న స్పేస్లో నేను ఎంతవరకు పుష్ చేయగలను అంత పుష్ చేద్దామని అనుకున్నాం. సో అంటే నేను ఒక్కడిని పెద్దగా చేసిన దానికంటే కొంచెం కలెక్టివ్ ఎఫర్ట్. వీళ్ళు అప్పటికే ఈటీవీ విన్ దగ్గరికి వెళ్ళున్నారు. నేను ఇంకొంచెం సరే నేను కూడా దీని మీద కొంచెం ప్రొజెక్ట్ చేస్తాను, నేను దీన్ని పుష్ చేస్తాను అని వాళ్ళతో కొంచెం మాట్లాడాను, కోఆర్డినేట్ చేసి పెట్టాను. సో కొంచెం అట్లా నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయడానికి ట్రై చేశాను. లైక్ ఒక చిన్న ప్రీమియర్ ఏర్పాటు చేసాము, కొంతమందిని పిలుచుకున్నాము, వాళ్ళకి చూపించాము, కొంతమంది మీడియా ఫ్రెండ్స్కి సినిమాని పుష్ చేసి ఒకసారి చూడండి, కొంచెం స్ప్రెడ్ చేయండి అని చెప్పాము. ఇట్లాంటివి చేస్తున్నాం అంతే. సో అయితే అదే ఆ పాయింట్లోనే వీళ్ళు చూపించినప్పుడు దీనికి ఎట్లా అట్లా దీంతో అసోసియేట్ అవ్వాలి, దీన్ని ఎట్లా అట్లా కొంచెం ముందు తీసుకెళ్లాలని అనిపించింది. ఈవెన్చువల్లీ ఎక్కడో సరే ఇక నా పేరు మీద బయటకు వచ్చేలాగా అయింది అది. బట్ మీరు ఒక సినిమా వ్యూవర్గా, ఒక సినిమా అంటే ఇష్టపడి చూసే ఒక వ్యక్తిగా, ఫిల్మ్ మేకర్గా, వై డూ యూ థింక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ మూవీ? వై డూ యూ థింక్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫిల్మ్ ఫర్ వాట్ ఇట్ ఈస్? అంటే అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కొంచెం ఆడియన్స్ కొంచెం అకస్టమైజ్ అయ్యి ఉంటారండి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కి, ఒక కైండ్ ఆఫ్ పేసింగ్ కి, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కి వాళ్ళు ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటారు యూజువల్లీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఆ లాంగ్వేజ్లో బాగా వస్తున్నాయి, ఈ లాంగ్వేజ్లో బాగా రావట్లేదు, కొంచెం డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా. నేనేం నమ్ముతానంటే ఒక మలయాళం ఫిల్మ్ రిలీజ్ అయింది, లెట్ ఇట్ బి ఏ నీష్ ఫిల్మ్ ఆల్సో, ఫిల్మ్ రిలీజ్ అయిందని అంటే దానికి టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తారు కదా. ఫ్రమ్ ద మూమెంట్ దే బై ద టికెట్, అక్కడ థియేటర్కి వెళ్ళినప్పటికీ వాళ్ళు ముందే ట్యూన్ అయి ఉంటారు. ఓకే నేను ఒకటి కావాలనే ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూడడానికి వస్తున్నానని వాళ్ళు రెడీ అయి ఉంటారు. అది ఎంత ఇన్యాక్సెసిబుల్ ఫిల్మ్ అయినా సరే దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి దే విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. తెలుగు సినిమా కొనేటప్పుడు కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్ అట్లా ఉండదు. కొంచెం తెలుగు సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. ఇక్కడ మనం నీష్ ఏదైనా ట్రై చేస్తే ఇదేంటి ఇట్లా ఉంది, ఇదేంటి కొంచెం అంత అనుకున్న ఫెమిలియర్ ఫార్మాట్లో లేదనేది కొంచెం కంప్లైంట్ వస్తుంది. కొంచెం ఆ బౌండరీస్ లేనప్పుడే, ఆ ప్రీకన్సీవ్డ్ అది లేనప్పుడు ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయగలం ఫిల్మ్ని, నేను అది నమ్ముతా. సో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఐ సా ఫర్ వాట్ ఇట్ ఈస్, అది ఏంటి ఏం చెప్తున్నారు అనేది చూస్తాం కదా, అది నాకు ఆనెస్ట్గా అనిపించింది.
ఐ న్యూ ఇది కొంచెం వైడ్లీ ఎక్కువ మంది చూడకపోవచ్చునేమో, బట్ దట్ డజంట్ మీన్ దీంట్లో వర్త్ లేదని కాదు. సో అది నాకు అనిపించింది. సో ఐ థాట్ ఇది బయటకైతే వెళ్ళాలి, దీని ఆడియన్స్ దీనికి ఉంటారు డెఫినెట్ గా, వాళ్ళ దాకా అయితే వెళ్ళాలని అనిపించింది. సో దానికి ఎట్లా చేయొచ్చు అని ట్రై చేసాం అంతే. కరెక్ట్ పాయింట్ ఇది. మీరిద్దరు చెప్పండి, సినిమాలో పనిచేశారు కాబట్టి ఈ సినిమాకి ఆడియన్స్ ఎవరు? చాలా కష్టంగా ఉంది నాకు ఎవరు ఆడియన్స్. ఇప్పుడు అస్సలు ఈ ఇప్పుడు చాలా మందికి పంపిస్తున్నారు సినిమా చూడమని, ఆర్ మన ప్రివ్యూ వచ్చిన వాళ్ళు, వీడికి పక్కా నచ్చదు అనుకునే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చి ఎమోషన్ అయిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్లాట్మేట్ ఉన్నాడు, వాడు ఏంట్రా అన్ని స్లో సినిమాలు అంటాడు. వాడు సినిమా చూసి నాకు భయం కూడా వేసాను, ఫ్లాట్కి వెళ్ళాలంటే భయం వేసింది. ఆ రోజు కాసేపు ఒక రౌండ్ వేసా జూబ్లీహిల్స్ లోనే, ఒక 3 రౌండ్లు వేసా, వాడిని కలిసి వీడిని కలిసి కాల్ చేసా, ఏంటి ప్రివ్యూ అయిపోయాక బాగుందిరా సినిమా అన్నాడు. ఓకే అవునా అని ఫ్లాట్కి వెళ్ళిపోయా ఇంకా. సో అంత భయం నాకు, స్కేరీగా ఉండే, నా ఫీడ్బ్యాక్ బాగాలేదు అంటాడేమో అని నాకు చాలా భయం, బేసిక్గా చాలా భయం. ఇప్పుడు నేను డైరెక్టర్ కాకపోయినా నాకు మ్యూజిక్ చేసినా ఎందుకో ఓన్ చేసుకుంటా, అది ఎందుకో తెలియదు. అది నా ఫ్రెండ్స్ చాలా మంది తిడుతూ ఉంటారు, బట్ నేను ఆ రోజు ప్రివ్యూలో కూడా అనంత కంటే ఎక్కువ నేను భయపడ్డా. ఐ రిమెంబర్ ఆరంభం ప్రెస్ షో అప్పుడు ఈ గేమ్ అని సైడ్ హాయ్ చెప్పి ఉచ్చబడుతుంది లిటరలీ. సో అదే అని అనుకున్నట్టు అస్సలు నచ్చదు అనే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంటే చాలా మాట్లాడుతున్నారు ఆ సినిమా గురించి. ఆ రోజు రాత్రి కాల్స్ వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నారు. యుఎస్ లో ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, ఏంటి నిజంగా బాగుందా, నేను జోక్ చేయకండి, నేను చేశాను నిజంగా రా బాబు, నిజంగా బాగుంది, నాకు వీడికి పక్కా నచ్చుతుంది, తెలంగాణ వీడి కూడా తెలంగాణనే పక్కా నచ్చుతుంది అంటే బాగానే ఉందిరా, పర్లేదు. బట్ యా ఆడియన్స్ ఎవరు నిజంగా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఎవరు తిట్టలేదు ఇప్పటిదాకా, బై గాడ్స్ గ్రేస్. సినిమా బాగాలేకపోతే తిడతాడు, ఇదేం సోదిరా బాబు అని ఏదో మీకు తెలిసి ఉంటుంది. సో తిట్టడం అయితే ఇంకా ఎవరు తిట్టలేదు. రివ్యూస్ లో కూడా అందరూ బాగానే రాస్తున్నారు. మరి చాలా ట్రిక్కీగా ఉంది, నాకు నిజంగా అర్థం కాలేదు ఆడియన్స్ ఎవరు. ఆడియన్స్ ఇప్పుడు మన ప్రివ్యూ కొంతమంది వచ్చారు, ఆర్ట్ హౌస్ ఫిల్మ్ మేకర్స్, వాళ్ళకి పక్కన నచ్చుతున్నారు. దాంట్లో 4గురిలో ఒక ఆయన నచ్చలేదు చెప్తున్నారు. దానికంటే ఇదే ఉండొచ్చు, అలా ఉండదు. బట్ తీసుకోండి, యూ హ్యావ్ టు టేక్ ఇట్, లైక్ వాళ్ళు ఏం చెప్తే అది మనం తీసుకోవాలి. బట్ దీనికి ఏ ఆడియన్స్ నిజంగా తెలియదని ఐ వాంట్ టు కన్క్లూడ్. సార్ మీరు రాయడం మొదలు పెట్టినప్పుడు, తీస్తున్నప్పుడు మీకు ఉంటుంది కదా మైండ్లో, ఎందుకంటే మీకు ఒక కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇష్టం ఉంటుంది, ఆయనకు ఒక కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇష్టం ఉంటుంది, ఆయనకి నాకు అందరికీ అభిరుచి అనేది ఒకటి ఉంటుంది. నాకు ఇట్లాంటి సినిమా అంటే నాకు ఇష్టం. మీరు రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు ఈ సినిమా ఓకే వీళ్ళకి అట్లీస్ట్ ఇండీ సినిమాలను చూసేవాళ్ళు, మూవీ బ్యాచ్ ఉంటుంది, మూవీలో చూసి సినిమాలు ఇష్టపడే వాళ్ళు, లేకపోతే ఇరానియన్ సినిమా, లేకపోతే అవంతి సినిమా కల్ట్స్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇష్టపడే అట్లా మీకేమన్నా మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండిందా? అంటే క్యాలిక్యులేషన్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ గా అనట్లే, ఈ సినిమా చాలా హానెస్ట్ గా తీశారు, అది లెక్కలు లేవని నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమా వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికి వీళ్ళకి వెళ్ళి రీచ్ అవుతుంది, ఆ ఐడియా అన్న ఉండిందా? యాక్చువల్లీ ఇట్లా ఆడియన్స్ దాని ఏమంటారు ఇండీ ఫిలిమ్స్ చూస్తారు అట్లా అనుకోలేదు, కానీ ఐ వాజ్ యాక్చువల్లీ ఫిగరింగ్ అవుట్ వాట్ ఈస్ సినిమా టు మీ. ఇప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 వీక్ ఒకసారైనా ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, అసలు సినిమా అంటే ఏంటి, నాకు వై ఐ ఫీల్ దిస్ హ్యాస్ టు బి, దిస్ పర్టికులర్ మూమెంట్ హ్యాస్ టు బి సినిమాటిక్ అని. బట్ సో ఆ ప్రాసెస్లో నేను దీన్ని డివైడ్ చేసింది వెదర్ ఇట్స్ ఫర్ అడల్ట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్, బికాస్ చిల్డ్రన్స్ ఆర్ ప్రొటాగనిస్ట్. చిల్డ్రన్ ఫిలిమా లేకపోతే దిస్ ఇస్ సంథింగ్ యాక్చువల్లీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా చాలామంది చిన్నపిల్లల సినిమా ఎవరు చూస్తున్నారు అని కూడా అడిగారు. సో ఇది యాక్చువల్ చిల్డ్రన్స్ ఫిలిమా లేకపోతే అడల్ట్స్ ఫిలిమా, బికాస్ దేర్ ఆర్ adults emotions also and children through children's perspective. So I divide చేసుకున్నాను. I thought it నేను actually that I was surprised. నేను actually I bucketed it under adults చూస్తారు ఎక్కువ, పేరెంట్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, someone who has kids will connect even more అని అనుకున్నా. బట్ that's all అక్కడ that's all I thought about. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఐ గెటింగ్ మెసేజెస్ లైక్ మా రిలేటివ్స్ నుంచి కాలేజ్, మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, అసలు ఆగకుండా, అంటే లైక్ దే ఆర్ నాట్ ఈవెన్, అంటే వేరే ఫిలిమ్స్ అయితే దే ఆస్క్
దెమ్ టు చేంజ్ ద ఛానల్, మార్చమని అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే అసలు అడగట్లేదు, చూస్తూనే ఉన్నారు అన్నట్టుగా. సో అది ఫీడ్బ్యాక్ వచ్చింది. దట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. బట్ అదర్వైజ్ నేను యాక్చువల్ చిన్నపిల్లలకి బోర్ కొడుతుంది అనుకున్నా. ఆల్రెడీ స్లో నరేటివ్, వాళ్ళు ఇంకా ఉంటారు ఈ జనరేషన్ కిడ్స్ అని సమ్ ప్రీకన్సెప్షన్స్ ఉండే, బట్ దట్ గాట్ బ్రోకెన్. ఓకే. ఆల్సో ఇప్పుడే గుర్తొచ్చింది, మనకి పిల్లల సినిమా కాన్సెప్ట్ అనేది లేదు ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ. చాలా చాలా మంది అదే చెప్పారు. ఇప్పుడు చూసేటప్పుడు We used to have పిల్లల a సినిమా ఎవరు చూస్తారు? children's film festival ఉండే every now. యా లేదు అసలు. హైదరాబాద్ లో జరిగేది కదా, ఇప్పుడు లేదు. లైక్ సినిమాలే లేవు బేసికలీ. అండ్ వచ్చినా కూడా అన్ఫార్చునేట్లీ ఒక 5-6 years బ్యాక్ వరకు వచ్చేవన్నమాట. ఐ డోంట్ నో నేమ్ ఫిల్మ్స్, బట్ చాలా పూర్ క్వాలిటీలో వచ్చేవి. అండ్ ఇంకా పిల్లలంటే సెన్స్లెస్ క్రియేచర్స్, ఏదన్నా కలర్స్ చూపించేస్తే చూసేస్తారు అనే జోన్లో ఉండేవి అనమాట. ఇప్పుడు హాలీవుడ్లో మంచి వస్తున్నాయి. సి హ్యారీ పాటర్ అండ్ ఆల్, అది ఎండ్ అయ్యే పాటికి ఒక మ్యాసివ్ ఇదైపోయినా కూడా వెన్ ఇట్ స్టార్టెడ్ ఇట్ వాస్ లైక్ చిల్డ్రన్స్ ఫ్యాంటసీ లాగానే స్టార్ట్ అయింది. వై డూ యూ థింక్ ఆ కల్చర్ ఎందుకు చచ్చిపోయింది అనుకుంటున్నారు? Probably I think it's the onus is on filmmakers. Like no one is doing it, so that's why. డబ్బులు ఎక్కువ రావేమో అని అనుకుని తీయట్లేదేమో జనాలు కూడా. మైట్ బి, బట్ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళాలి. సో కమర్షియల్ గా చూసుకుంటే One point actually, and now that you are asking, అంటే very at least from the last decade, everything was about survival. అంటే ఎట్లా అంటే if I want to ఇంత సంపాదించాలి అదొకటి, లేదా నా గోల్స్ రీచ్ అవ్వాలి. అడల్ట్స్కి దీస్ వర్ ద కామన్ ఎమోషన్స్ దట్ వర్ దేర్. అండ్ ఇంకా ద ఫిలిమ్స్ ఆల్సో ఫిలిం అడల్ట్సే చేస్తారు కాబట్టి మోస్ట్లీ. సో ఆబ్వియస్లీ ద ఎమోషన్స్ దట్ కమ్ ఆల్సో విల్ బీ అవే ఉంటాయి, సర్వైవల్ థీమ్స్ కానీ లేకపోతే ఇవి కానీ. సో అండ్ దట్స్ హౌ ద ఫిలిమ్స్ ఆర్ కమింగ్ ఇస్ వాట్ అట్లీస్ట్ ఇనిషియల్ థాట్. నౌ దట్ యు ఆర్ ఆస్కింగ్. మీ థియరీ ఏంటి? ఐ డోంట్ నో ద బిజినెస్ ఆస్పెక్ట్ అండ్ ఆల్. నాకేమనిపిస్తుంది అంటే కొంచెం చిన్నపిల్లల ఫిల్మ్స్ని డీల్ చేయాలంటే ముందు మనం ఆ సెన్సిబిలిటీస్ని కొంచెం ఫీల్ అయ్యేంత మనం సెన్సిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఐ డౌట్ మనోడు ఇంత కష్టపడి తీశాడు కదా, నెక్స్ట్ ఫిల్మ్కి ఇది కాపాడుకోగలవా నువ్వు ఈ ఇంత సెన్సిటివిటీని? యూజువల్లీ కరెక్ట్ అయిపోతాను. నేను ఆయన మాట్లాడుకుంటుండే లైక్ వీఆర్ హ్యావింగ్ దిస్ డిసిషన్, ఇట్లాంటి సినిమా ఫిల్మ్ ఒక్కసారి తీయగలుగుతాడేమో. లైక్ ఇంత హానెస్ట్ గా ఎటువంటి లెక్కలు లేకుండా నాకు జస్ట్ ఒక కథ చెప్పాలని ఉంది, నేను ఆ కథ చెప్పేస్తా. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఇండస్ట్రీ హౌ పీపుల్ ఆర్ సీయింగ్, ఎట్లా బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు, ఎంత హార్ష్ గా క్రిటిసిజం వస్తుంది, స్టోరీ టెల్లింగ్ ని కాంటెంట్ లాగా చూస్తున్నారనే కొన్ని హార్ష్ రియాలిటీస్ తెలిసి ఉంటాయి కదా మీకు. సో అవి తెలుసో తెలియకో ఆటోమేటికల్ గా మేబీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో నెక్స్ట్ టైం. నెక్స్ట్ 2 స్టోరీలు కూడా చిన్నపిల్లలే ప్రొటాగనిస్ట్. సో మీరు అన్నదానికి సొల్యూషన్ ఇది అవుతుందేమో అయితే కొంచెం మంచి. I think there are other filmmakers also. Recently 35 came. So I liked it. 35 is a good example. Good example. మళ్ళీ ఇంకోసారి చూసాను. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ద ఇయర్ లో టాప్ 3 లో ఉంటది ఖచ్చితంగా 35. మీరు అసలు లైక్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్? ఫేవరెట్ ఫిల్మ్స్ నాకు మారుతూ ఉంటాయి. రైట్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ కమర్షియల్ సినిమా యాక్చువల్లీ. ఇప్పుడు నాకు పోకిరి చాలా ఇష్టం. అండ్ తను పెద్ద పూరి జగన్నాథ్ ఫ్యాన్, అట్లీస్ట్ ఫర్ ద హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్ దట్. సూపర్ మ్యాన్. ఈ సినిమా చెప్తారంటే నాకు యాక్చువల్లీ ఫిల్మ్ నాలెడ్జ్ తక్కువ. అంటే ఐ ఫాలో రోహిత్ అని అవంతి సినిమాలో ఉంటారు. సో ఐ స్టాక్ హిస్ ఇన్స్టాగ్రామ్. ఏమన్నా సినిమా పోస్ట్లో పెడితే ఓకే ఈ సినిమా ఉంది దాన్ని చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఐ రెగ్యులర్లీ వాచ్ ఓన్లీ మెయిన్లీ కమర్షియల్ సినిమా ఓన్లీ. దట్స్ వై సమ్ ఆఫ్ ద మూమెంట్స్ మైట్ బి. సో దట్స్ వై ఐ వాస్ టెల్లింగ్ అసలు సినిమా అంటే ఏంటి నాకు అనేది. సో కొన్ని మూమెంట్స్ ఐ ట్రై టు డూ స్లో మోషన్ అండ్ ఆల్. ప్రాబ్లీ దట్ కేమ్ ఫ్రమ్ దిస్ ఐ థింక్. ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. సో అట్లా వాట్ ఈ సినిమా అనేది. బట్ యా దిస్ ఫిలిమ్స్ ఫేవరెట్ ఫిలిమ్స్ at this point అయితే కమర్షియల్ సినిమా చూస్తున్నాను. ఎందుకంటే there is one subplot in the next story where it has to be commercial. స్లో మోషన్స్ అవి అవన్నీ ఉండాలి. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ హౌ పీపుల్ డూ. రీసెంట్గా సరిపోదా సినిమా, దట్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్ ఫర్ మీ. లైక్ వివేక్ ఆత్రేయ గారు ఎట్లా చేశారు.
సో యా ఐఎమ్ స్టడీయింగ్ దోస్ ఫిల్మ్స్. స్టడీయింగ్ కమర్షియల్ ఫిల్మ్స్. కాదు, ఎక్స్ప్లోరింగ్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటే దీని ముందు దాకా ఏం చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు స్టడీయింగ్ లైక్ ఐ సెడ్ visual- రాయాలి కాబట్టి చూస్తున్నాను. ఆ, మామూలుగా క్యాజువల్ గా చూస్తే అయితే ఎక్కువ ఇవే చూస్తాను. ఇప్పుడు నా ఫ్యామిలీతో వెళ్ళాలి నేను ఇంటికి సినిమాకి. సో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని నేను ఆర్ట్ సినిమాకి తీసుకెళ్తే అవి రీసెంట్లీ వాచ్ ఒక్కడనే వెళ్ళి మలయాళం సినిమా ఒకటి కిష్కింధకాండం. మోహన్ లాల్ గారి లిజో జార్జ్ రిలీజ్ అయింది. అయ్యో అమ్మా మలయగొడే వాళ్ళు. I was watching that and I can't take my family. You can't, yeah. So నేను ఒక్కడనే వెళ్ళి చూసి వచ్చాను. సో దాట్స్ సో ఇంకా అట్లనే ఉంటాయి నేను చూసేయని. సరే, ఆయన సినిమా అంటే ఏంటో ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోలేదు. మీకేంటి, వాట్ ఇస్ సినిమా అకార్డింగ్ టు యూ? మీరిద్దరు చెప్పండి. సినిమా ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. అది ఏదైనా కావచ్చు. మనం ఏదో ఫీల్ అవుతాం, హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ అవతలోడు ఫీల్ అయితే చూడాలనిపిస్తుంది. లేదా కొన్నిసార్లు మనకి చాలా కోపం వస్తుంది దేన్నో చూసి. ఆ కోపం నీకు ట్రాన్స్లేట్ చేయాలి, నువ్వు కూడా కోపం ఫీల్ అవ్వాలి. సో అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనే దానికి సినిమా ఒక మీడియం అది. సో అట్ ద ఎండ్ ఇట్ బాయిల్స్ డౌన్ టు అదే, మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేదే కదా. సో నాకు అది వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఒకదానికి ఎక్సైట్ అయి ఉంటాను. అది అక్రాస్ డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. అంతకుముందు స్లైస్ ఆఫ్ లైఫ్, ఒక చిన్న క్యూట్ మూమెంట్ చెప్పాలని అనిపించింది. ఈసారి ఏదో వెరీ వెరీ ఇంటెన్స్ విషయం ఏదో చెప్పాలని అనిపిస్తుంది. సో దాని మీద ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ ఒకటి వర్క్ చేస్తున్నాం. సో అట్లా అది వేరీ అవుతూ ఉంటుంది. నాకు ఒక పర్టికులర్ అన్నట్టు ఉండదు. సో అది ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకుంటా, క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసుకుంటా చేస్తూ ఉండటం ఎంజాయ్మెంట్, అది నచ్చుతుంది. సో బ్యూటిఫుల్. సంజిత్? కమర్షియల్ సినిమా ఎనీడే నా ఫేవరెట్. అక్కడే పుట్టి పెరిగా నేను లిటరలీ. ఇప్పుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పుట్టి పెరిగాడు. ఇంకా ఎగ్జైట్, దేవరా టికెట్స్ ఏంటి పరిస్థితి, ఇంకా చాలా ఎగ్జైట్ ఉన్నాను పరిస్థితి. నేను ప్రతి సినిమా చూస్తా బ్రో. నీకు ఇప్పుడు నేను చెప్పే కొన్ని సినిమాలు నువ్వు చూసి ఉండవు, ఎవరు తెలియదు. కావాలంటే ఎడిట్ చేసుకుందాము. బట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, హర్నాథ్ అని ఒక ఆయన ఉండేవాడు, అలెక్స్. ఆయన సినిమాలు కూడా సప్తగిరిలో వచ్చేవి, ఉషా మయూరిలో కొన్ని సినిమా. సో మళ్ళీ సో కమర్షియల్ సినిమాస్ అండి నాకు చాలా పిచ్చి, చాలా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒక దూకుడు ఒక 10 సార్లు చూసుంటా, బిజినెస్ మ్యాన్ ఒక 10 సార్లు. మహేష్ బాబు ఫ్యానే, బట్ అన్ని సరైనోడు అయితే ఎన్నిసార్లు నా ఫ్రెండ్స్ తిడుతుంటే ఏంట్రా హెల్ ఇస్ రాంగ్ విత్. ఇప్పుడు శివాజీ అనే సినిమా ఎవ్రీ వీకెండ్ చూస్తా. శంకర్ కల్ట్. నేను మొన్న రిలీజ్ అయినప్పుడు వెళ్ళావా? ఆ రోజు సాయంత్రం మన సినిమా ప్రివ్యూ. అపరిచితుడు ఒక 2 వీక్స్ ఒకసారి చూస్తా. ఇండియన్ 2 చూసావా? సో మళ్ళీ క్యాజువల్ గానే అడిగా. సరే అందుకని చూడాల్సి వచ్చింది. బట్ కమర్షియల్ సినిమా మూవీ బాయ్. నేను మూవీలో ప్రతి సినిమా గమగ్గర్ గానీ, లార్డ్ ఆఫ్ గమగ్గర్ చూసావా? అచల్ మిశ్రా, బ్యూటిఫుల్ మూవీ. గో టు ఫిల్మ్ గమగ్గర్. ఇప్పుడు చూసారా? ప్లీజ్ చూడండి. ఫస్ట్ టైం వింటాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా బాగుంది. ఇట్స్ బేసికల్లీ జస్ట్ ఒక ఇల్లు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లాగా గమగ్గర్. ఆ ఇంటికి 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో, ఓకే, ఐ థింక్ 5 years తేడాలో ఫ్యామిలీ అందరు వస్తారు. ఛత్ పూజ జరుగుతుంది కదా వాళ్ళకి దీపావళి తర్వాత. ఫ్యామిలీ అందరు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. లైక్ 3 డిఫరెంట్ ఎరాస్ లో ఫ్యామిలీ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది. లాస్ట్ వచ్చేపాటిగా ఇంటి ట్రాజెడీ ఏముండదు, బట్ ఇట్స్ రియాలిటీ. బట్ ఇట్స్ వెరీ ఇట్ విల్ మేక్ యూ థింక్. బట్ మెసేజింగ్ మీరు అన్నట్టు ప్రీచిగా ఉండదు. ఎక్కడ చూడు మనం మన వాల్యూస్ మర్చిపోతున్నాము, మన రూట్స్ మనం మర్చిపోతున్నాము, అది ఎక్కడా చెప్పరు. కానీ చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇట్ హిట్ యూ. బ్యూటిఫుల్ మూవీ, ప్లీజ్ చూడండి. సో అట్లా చాలా సినిమాలు, రెవల్యూషనరీ రోడ్, అలాంటి సినిమాలు నా ఫేవరెట్. సో ఇది కూడా ఇష్టం, అది కూడా ఇష్టం. సో అబ్బాస్ కియారోస్తమి అయినా, జాన్ కార్నీ అయినా, లింక్లేటర్, సత్యజిత్ రే, వీళ్ళందరూ నా ఫేవరెట్. సో సినిమాలో అంతే. ఇంకా చెత్త సినిమా చూస్తా, మంచి సినిమా చూస్తా, అన్ని. See, this is the best kind of. I'm a big fan of Abbas Kiarostami. Yeah. It is actually last 30 minutes is a rip off. Where is my friend's home on the other? బుక్ తీసుకెళ్ళి ఇవ్వాలి. హోంవర్క్ బుక్. అవును బ్రో. స్టార్టింగ్ ఫోన్ కలుసుకోవాలి. రైట్. నేను స్టార్ట్
థ్యాంక్స్ క్రెడిట్స్ ఫార్వర్డ్ చేసిన. బట్ యా, కలుసుకోవడం మేక్ సెన్స్. అంటే ఇరానియన్ సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ విచ్ ఇస్ ట్రూ ఫర్ సోపతులు ఆల్సో. ఏంటి ఈ పాయింట్ మీద నువ్వు సినిమా తీస్తావా, ఈ పాయింట్ మీద సినిమా 90 minutes సినిమా తీసేస్తారా మీరు? సినిమాలు కూడా యా 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 చాలా పిచ్చి. అబౌట్ ఎల్లి అయితే వావ్ మై గాడ్. యా యా యు ఆర్ ద సెకండ్ గై టు మెన్షన్ అబౌట్ ఎల్లి ఇన్ గలాటా తెలుగు. ఫస్ట్ పర్సన్ ఈజ్ పేకమేడల్ డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ గారు. ఆయన చెప్పారు. ఓ రైట్ 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 మేక్ సెన్స్. అది కూడా బ్యూటిఫుల్ మూవీ. ఇంకా ఇంకా మీరు చెప్పండి. ఇంకా ఐ లవ్ దిస్ ఫేవరెట్ మూవీస్. అది ఆలోచిస్తుంది, సడన్ గా అడిగితే గుర్తురా. ప్రస్తుతానికి సో ఎవ్రీ మంత్ నాకు మారుతుంటుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు నెంబర్ 1 తారా జమీన్ పర్. ఓ మొన్న కూడా ఏడ్చా చూసేటప్పుడు ఏడ్చేసా. ఐ డోంట్ నో, తారా జమీన్ పర్, రంగ్ దే బసంతి. సేమ్ నువ్వు సడన్ గా అయితే కష్టం గానీ చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. బిగిన్ అగైన్ అనే సినిమా చాలా ఇష్టం నాకు. ఏంటి బిగిన్ అగైన్? Begin Again. బాగుంటది. రామ్ కామా? ఈ బీయింగ్ ఏ మ్యూజిషియన్ ఆబ్వియస్లీ. వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇట్స్ అబౌట్ ఎ మ్యూజిషియన్, గిటారిస్ట్. ఎక్స్పీరియన్స్ ఇట్, లైక్ స్టోరీ ఏం లేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అండర్ డాగ్ స్టోరీ లాగానే ఉంటది కానీ బట్ వెంట్ టు రామ్ కామ్ యాంగిల్. ఓకే, నాకు ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా ఇష్టం. నాకు సోపతులు చూసినప్పుడు కూడా ఐ డోంట్ నో వాట్ టు సే. లైక్ ఏమని డిస్క్రైబ్ చేస్తావు? ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు నీడ్ టు ఏమని చెప్పాలి. లైక్ స్టోరీ బాగుందా, స్క్రీన్ ప్లే బాగుందా? స్క్రీన్ ప్లే లాంటివి ఏం లేవు ఈ మూవీలో, టు బి వెరీ హానెస్ట్. సో యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. యా, సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే అండ్ ఎండ్ ద కాన్వర్జేషన్. నేను మరీ టెక్నికల్గా డీప్గా వెళ్ళలేదు, ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు మూవీ కాబట్టి. సో వాళ్ళు కాన్వర్జేషన్ చూసి మూవీ చూడాలనిపించి వాళ్ళు చూస్తే ఇట్స్ అ గుడ్ థింగ్. సో గైస్, సోపతులు ఈ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. ఇట్స్ అ వెరీ సింపుల్ మూవీ అండ్ సింప్లిసిటీ ఈస్ గుడ్. సింపుల్ అంటే మనం ఎప్పుడు నెగిటివ్ అనుకుంటాము, సింపుల్ ఈస్ గుడ్. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఆన్ ఈటీవీ విన్. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీ నెక్స్ట్ మూవీకి. మీ నెక్స్ట్ మూవీకి కూడా వెయిటింగ్, చాలా టైం అయిపోయింది వెయిటింగ్. సంజిత్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.